హైదరాబాద్లో నిర్మిస్తున్న టిమ్స్ హాస్పిటల్లో సూపర్ స్పెషాలిటీ సేవలు అందించనుంది ప్రభుత్వం. 3 టిమ్స్ హాస్పిటల్స్ నిర్మిస్తుండగా ఒక్కో దానిలో ఒక్కో ప్రత్యేకమైన సేవలు అందించనున్నారు. ఎల్బీ నగర్లో న్యూరాలజీ, అల్వాల్లో గ్యాస్ట్రోఎంట్రాలజీ, సనత్ నగర్లో కార్డియాక్ ట్రీట్మెంట్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందుతాయని తెలిపారు అధికారులు. రాష్ట్రంలో క్యాన్సర్ రోగులకు ఎన్ఎంజే, చిన్నారుల కోసం నీలోఫర్, మానసిక రోగుల కోసం ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్, క్షయ రోగులకు టీబీ హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేవనే చెప్పాలి. అందుకే హైదరాబాద్ లో నిర్మిస్తున్న 3 టిమ్స్ హాస్పిటల్స్ ను సూపర్ స్పెషాలిటీ సేవలు అందించేలా నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఒక్కో టిమ్స్ ను ఒక్కో స్పెషాలిటీ హాస్పిటల్ గా తీర్చిదిద్దబోతోంది. సనత్ నగర్ టిమ్స్ లో కార్డియాక్, అల్వాల్ టిమ్స్ లో గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఎల్బీ నగర్ టిమ్స్ లో న్యూరాలజీ, న్యూరోసైన్స్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఉన్న గాంధీ, ఉస్మానియాలను జనరల్ హాస్పిటల్ గా కొనసాగించనున్నారు. వీటిలో ఉన్న కార్డియాక్, గ్యాస్ట్రో, న్యూరాలజీ విభాగాలను టిమ్స్ హాస్పిటల్స్ కు తరలించనున్నారు. ఇక్కడ పనిచేస్తున్న సూపర్ స్పెషాలిటీ విభాగం డాక్టర్లను టిమ్స్ హాస్పిటల్ కు కేటాయించనుంది వైద్య ఆరోగ్య శాఖ. అలాగే అల్వాల్ టిమ్స్ అందుబాటులోకి రాగానే కుత్బుల్లాపూర్ వైద్య కళాశాలకు అనుబంధంగా బోధన ఆసుపత్రిగా మారనుంది. ఇక మహేశ్వరం వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రిగా ఎల్బీ నగర్ టిమ్స్ కొనసాగనుంది. అలాగే టిమ్స్ లకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలను కూడా ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. టిమ్స్ లను సూపర్ స్పెషాలిటీగా మార్చడంతో రోగులకు మరింత మెరుగైన సేవలు అందుతాయన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. వేగంగా పనులు పూర్తి చేసి త్వరలోనే టిమ్స్ హాస్పిటల్ ను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. అన్నిటికీ ట్రామా ఉంటుంది, అందరికీ ట్రీట్మెంట్స్ ఉంటాయి, కానీ స్పెషాలిటీ ఉంటుంది హాస్పిటల్స్కు. దానితో వరంగల్ కూడా త్వరలో కంప్లీట్ చేయాలనేది ఒక ఆలోచన. ఎల్బీ నగరే కానీ, అల్వాలే కానీ, సరత్ నగరే కానీ, నిమ్సే కానీ, దానితో ఉస్మానియా కానీ ఎక్కడ కూడా ప్రజలకు ఇలాంటి అసౌకర్యం కలగకూడదు. సూపర్ స్పెషాలిటీ అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉండాలనేది ఒక ఆలోచన. 3 టిమ్స్ లను ఒక్కో దాంట్లో 1000 పడకలతో నిర్మిస్తుంది ప్రభుత్వం. హాస్పిటల్స్ లో స్పెషలిస్ట్ డాక్టర్లు నియమించడానికి ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు అధికారులు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జూన్ 2 నాటికి సనత్ నగర్ టిమ్స్ ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తుంది ప్రభుత్వం. మిగిలిన రెండింటిని ఈ ఏడాది చివరి వరకు పూర్తి చేయాలని భావిస్తోంది. టిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ తో రోగులకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తామంటుంది రాష్ట్ర ప్రభుత్వం.